హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథలు చలనచిత్రాలు. లేట్ చేయకుండా స్పాయిలర్ అలర్ట్ తో ఎంసీయూ పార్ట్ 7 లోకి వెళ్ళిపోదాం. హ్యాండ్ ని ఆపడానికి డిఫెండర్స్ చేసిన ప్రయత్నంలో బిల్డింగ్ కొలాప్స్ ని సర్వైవ్ అయిన మాథ్యూ మర్డాక్ తన బయోలాజికల్ మదర్ అయిన మ్యాగీ ఉండే ఆర్ఫనేజ్ చర్చ్ లో కొన్ని నెలలుగా రికవర్ అవుతూ ఉంటాడు. చిన్నప్పుడు తనని తన మదర్ వదిలేయడం, యాక్సిడెంట్ లో తన కంటి చూపు పోవడం, తరువాత తన ఫాదర్ చనిపోవడం, తను చేసే విజిలాంటీ వర్క్ తో తన ఫ్రెండ్స్ కి దూరం అవడం, తన మెంటర్ చనిపోవడం, అలాగే తను ప్రేమించిన ఎలక్ట్రా కూడా చనిపోవడంతో మాథ్యూకి దేవుడిపై నమ్మకం సన్నగిల్లుతూ ఉంటుంది. బిల్డింగ్ కొలాప్స్ ని తను సర్వైవ్ అయినప్పటికీ, మొదట తన సూపర్ పవర్ అయిన వినికిడి శక్తి తగ్గిపోయినప్పటికీ, ఇప్పుడు స్లోగా అది తిరిగి రావడంతో మాథ్యూ ఆ చర్చ్ బేస్మెంట్ లోనే తనని తాను మళ్లీ ట్రైన్ చేసుకోవడం మొదలు పెడతాడు. డేర్ డెవిల్ గా మారడానికి ముందు విజిలాంటీ వర్క్ చేయడానికి తను వేసుకున్న బ్లాక్ కాస్ట్యూమ్ ని మళ్లీ మాథ్యూ వేసుకున్నప్పటికీ, తన జీవితంలో ఒకదాని తరువాత ఒకటి అన్నట్టుగా వరుసగా జరిగిన డిజాస్టర్స్ వలన మెంటల్ గా తను రెడీ అవ్వకపోవడంతో మాథ్యూకి ఓటమే ఎదురవుతుంది. ఇదే టైంలో జైల్లో ఉన్న విల్సన్ ఫిస్క్ ఎఫ్బిఐతో చేతులు కలిపి న్యూయార్క్ సిటీలో క్రైమ్స్ చేసే గ్యాంగ్స్టర్స్ వివరాల గురించి చెప్పే ఇన్ఫార్మెంట్ గా మారతాడు. దానికి బదులుగా తన లవర్ అయిన వెనిస్సాని తను ఇంతకు ముందు చేసిన క్రైమ్స్ లో భాగంగా తనని చార్జ్ చేయకూడదు అని డీల్ ని కుదుర్చుకుంటాడు. ఫిస్క్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వలన ఎఫ్బిఐ వాళ్ళు ఎప్పటి నుంచో పట్టుకుందాం అనుకుంటున్న అల్బేనియన్ గ్యాంగ్ మెంబర్స్ ని పట్టుకోగలుగుతారు. అదే టైంలో జైల్లో ఉన్న ఫిస్క్ పై అటాక్ జరగడంతో తను ఇన్ఫార్మెంట్ గా మారడం వల్లనే తనకి జైల్లో సేఫ్టీ లేదని, ఇన్మేట్స్ నుంచి తనకి రక్షణ కల్పించమని అడగడంతో తనిచ్చే ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అని ఎఫ్బిఐకి తెలుసు కాబట్టి ఎఫ్బిఐ మెంబర్స్ ఫిస్క్ ని జైలు నుంచి సేఫ్ హౌస్ కి తరలిస్తారు. అది తెలుసుకున్న మాథ్యూ తను ఎంతో కష్టపడి ఫిస్క్ ని జైలుకి పంపిస్తే తను జైలు నుంచి సేఫ్ గా పెంట్ హౌస్ లో ఉండటం నచ్చకపోవడంతో తనని తిరిగి ఎలాగైనా మళ్లీ జైలుకి పంపించాలి అని ఫిస్క్ అల్బేనియన్స్ గురించి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడో తెలుసుకోవడం మొదలు పెడతాడు. దానికంటే ముందు ఫిస్క్ వలన తన ఫ్రెండ్స్ కి ప్రమాదం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఫిస్క్ విషయంలో తలదూర్చొద్దని చెప్పడానికి మాథ్యూ ఫాగీని కలుస్తాడు. ఫాగీ నెల్సన్ బార్ ఐడిని తీసుకుని తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం జైలుకు వెళ్లిన మాథ్యూకి అల్బేనియన్స్ తో తనకు జరిగిన కాన్వర్సేషన్ లో జైలు నుంచి బయటికి రావడానికి ఫిస్క్ తన పైన తానే అటాక్ చేయించుకున్నాడు అని తెలుస్తుంది. జాస్పర్ ఎవెన్స్ అనే అతనితో ఫిస్క్ ఆ పని చేయించాడు అని అల్బేనియన్స్ నుంచి మాథ్యూ తెలుసుకున్న తర్వాత తనని ఆ జైలు నుండి బయటపడేలా వాళ్లు తనకి హెల్ప్ చేస్తే ఫిస్క్ మరలా తిరిగి జైలుకు వచ్చేలా తను చూస్తాను అని అల్బేనియన్స్ తో డీల్ కుదుర్చుకున్న మాథ్యూ వాళ్లు హెల్ప్ చేయడంతో చావు తప్పి కన్నులొట్టపోయింది అన్నట్టుగా ఆ జైలు నుంచి ఎలాగోలా బయటపడతాడు. తన గురించి తెలుసుకోవడానికి జైలుకు వచ్చిన మాథ్యూని ఫిస్క్ చంపడానికి ప్రయత్నించినప్పటికీ దాని నుంచి మాథ్యూ ఎస్కేప్ అయ్యాడు అని ఫిస్క్ కి తెలియడంతో మాథ్యూని అడ్డు తొలగించుకోవడానికి ఫిస్క్ ఎఫ్బిఐ వాళ్లతో తను చేసిన క్రైమ్స్ లో తనకి ఒక లాయర్ అయిన మాథ్యూ మర్డాక్ హెల్ప్ చేశాడు అని చెప్పడంతో ఎఫ్బిఐ వాళ్ళు మాథ్యూ పై ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఫిస్క్ మాథ్యూ పై ఎఫ్బిఐ వాళ్ళకి చెప్పిందేది నిజం కాకపోయినప్పటికీ వాళ్ళు మాథ్యూ పై చేసే ఇన్వెస్టిగేషన్ లో తన ఫ్రెండ్స్ కూడా ఇన్వాల్వ్ అవడం, అలాగే తనే డేర్ డెవిల్ అని తెలిసిపోయే అవకాశం కూడా ఉండడంతో జాస్పర్ ఎవెన్స్ ని పట్టుకుని ఫిస్క్ ని తిరిగి జైలుకి పంపించడానికి తనకి హెల్ప్ చేయమని మాథ్యూ కేరన్ ని అడుగుతాడు. మొదట తన ఐడెంటిటీని దాచుకోవడం, తరువాత తను చనిపోయినట్టుగా నమ్మించి దాక్కుని ఉన్న మాథ్యూ ఇప్పుడు తిరిగి వచ్చి హెల్ప్ అడగడంతో అప్సెట్ అయిన కేరన్ తనకి హెల్ప్ చేయను అని అన్నప్పటికీ ఫాగీ తనని కన్విన్స్ చేయడంతో మాథ్యూకి హెల్ప్ చేస్తానని, కానీ దానికి బదులుగా తనపై వచ్చిన అలిగేషన్స్ ని తప్పని ప్రూవ్ చేసుకోవడానికి ఎఫ్బిఐకి లొంగిపోవాలి అని అడుగుతుంది. మాథ్యూ దానికి ఒప్పుకోవడంతో వాళ్ళిద్దరూ కలిసి జాస్పర్ ఎవెన్స్ ని పట్టుకుని తనతో టెస్టిఫై చేయించడానికి న్యూయార్క్ బులెటిన్ కి తీసుకొస్తారు. కానీ అక్కడ వాళ్ళు ఊహించని విధంగా డేర్ డెవిల్ సూట్ లో ఉన్న ఒక వ్యక్తి వాళ్లపై దాడి చేసి జాస్పర్ ఎవెన్స్ తో సహా చాలా మందిని చంపేస్తాడు. మాథ్యూ తన బ్లాక్ కాస్ట్యూమ్ తో తనతో ఫైట్ చేసినప్పటికీ ఆ సూట్ లో ఉన్న వ్యక్తి మాథ్యూ కంటే స్ట్రాంగ్ అండ్ స్కిల్ఫుల్ అవడంతో మాథ్యూ తన చేతిలో ఆల్మోస్ట్ చనిపోబోయి ఎస్కేప్ అవుతాడు. ఆ సూట్ లో ఉన్న వ్యక్తి పేరే బెంజమిన్ పాయిండెక్స్టర్. తను కూడా ఒక ఎఫ్బిఐ ఏజెంట్. ఇన్ఫార్మెంట్ గా మారిన ఫిస్క్ ని సేఫ్ హౌస్ కి తరలించేటప్పుడు వాళ్లపై ఆల్బేనియన్స్ గ్రూప్ అటాక్ చేయడంతో ఆ గ్రూప్ మొత్తాన్ని
FBI స్పెషల్ ఏజెంట్ అయిన పాయింట్ డెక్స్టర్ సింగిల్ హ్యాండెడ్ గా సఫా చేస్తాడు. డెక్స్ సింగిల్ హ్యాండెడ్ గా ఆల్బేనియన్ గ్రూప్ మొత్తాన్ని సఫా చేయడం చూసి ఇంప్రెస్ అయిన ఫిస్క్ తన గురించి తెలుసుకుంటాడు. డెక్స్ తను అనుకున్న టార్గెట్ పై తన చేతిలో ఉన్న దేనినైనా ఒక వెపన్ లా మార్చి టార్గెట్ పై విసిరే స్కిల్ తనకి చిన్నప్పటి నుంచే ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో బేస్బాల్ గేమ్ నే తన లైఫ్ గా ఊహించుకుంటున్న డెక్స్ ని తన కోచ్ ఫీల్డ్ లో వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం కోసం తనని కొంతకాలం పక్కన పెడతాను అని అంటే తట్టుకోలేని డెక్స్ బేస్బాల్ తోనే తన కోచ్ ని చంపేస్తాడు. దాంతో థెరపిస్ట్ దగ్గరికి వెళ్లిన డెక్స్ లో సైకోపాథిక్ లక్షణాలున్నాయి అని తెలుసుకున్న డాక్టర్ తనలో ఉన్న రేజ్ ని కన్ఫ్యూజన్ ని కంట్రోల్లో పెట్టుకుని ఎంపతీని ఎలా డెవలప్ చేసుకోవాలో తనకి నేర్పిస్తూ ఉంటుంది. అలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ డాక్టర్ క్యాన్సర్ తో చనిపోబోయే ముందు టీనేజర్ గా ఉన్న డెక్స్ కి తనలాంటి మోరల్ క్వాలిటీస్ ఉన్న ఒక మంచి పర్సన్ ని వెతుక్కోమని తనని ఆదర్శంగా తీసుకుంటూ తనలో ఉన్న రేజ్ ని కన్ఫ్యూజన్ ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేయమని చెప్తుంది. డెక్స్ కి ఆ డాక్టర్ వెతుక్కోమని చెప్పిన మంచి వ్యక్తి అయితే దొరుకుతుంది. తనే జూలీ. డెక్స్ ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత హెల్త్ కిచెన్ లో ఉండే సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్ లైన్ లో కొంతకాలం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు తనకి జూలీ పరిచయం అవుతుంది. డాక్టర్ చెప్పిన లక్షణాలు డెక్స్ కి జూలీలో కనిపించడంతో జూలీపై తనకి అబ్సెషన్ పెరిగిపోతుంది. ఇదంతా తెలుసుకున్న ఫిస్క్ హెల్త్ కిచెన్ లో ఒక విలన్ గా తనపై ఉన్న ముద్రని చెరిపేస్తూ తన ప్లేస్ లో ఒక కొత్త విలన్ ని హెల్త్ కిచెన్ కి ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుని దానికి డెక్స్ ని వాడుకుందాం అనుకుంటాడు. దాంట్లో భాగంగా మొదట జూలీని తన లైఫ్ లో నుంచి తప్పిస్తే డెక్స్ లో ఉండే సైకోపాథిక్ లక్షణాలని రెచ్చగొట్టి తనని తనకి కావలసినట్టుగా యూజ్ చేసుకోవచ్చు అనుకున్న ఫిస్క్ డెక్స్ కి జూలీకి మధ్య డేట్ జరిగేలా చూస్తాడు. కానీ ఆ డేట్ లో జూలీ గురించి తనకి తెలియకూడని కొన్ని విషయాల గురించి డెక్స్ చెప్పడంతో అనుమానం వచ్చిన జూలీ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దానిని అడ్వాంటేజ్ గా తీసుకున్న ఫిస్క్ మెల్విన్ తో డెక్స్ కి ఒక డేర్ డెవిల్ సూట్ ని తయారు చేయించి తనలో ఉండే సైకోపాథిక్ డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేయించుకోవడానికి అన్నట్టుగా జాస్పర్ ఎవెన్స్ తో సహా అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపేసేలా ఫిస్క్ తనని న్యూయార్క్ బులెటిన్ పైకి పంపిస్తాడు. డేర్ డెవిల్ కాస్ట్యూమ్ లో అక్కడ తను చేసిన మ్యాసకర్ వలన ఇప్పుడు ఫిస్క్ ప్లాన్ చేసినట్టుగానే ప్రజల దృష్టిలో డేర్ డెవిల్ ఒక విలన్ లా మారతాడు. ఫిస్క్ ని సేఫ్ హౌస్ కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు తనపై జరిగిన షూటౌట్ గురించి పబ్లిక్ కి తెలిసిపోవడంతో FBI వాళ్ళు బ్యూరోపై వచ్చే హీట్ ని తగ్గించుకోవడానికి డెక్స్ ని ఒక స్కేప్ గోట్ లా మార్చి తనని సస్పెండ్ చేస్తారు. తనని ఫోకస్డ్ గా ఉంచుకోవడానికి అప్పటి వరకు తనకి హెల్ప్ చేసిన తన జాబ్ అలాగే జూలీ కూడా తనకి దూరం అవుతూ ఉండడంతో తట్టుకోలేని డెక్స్ మళ్ళీ జూలీని అప్రోచ్ అయి తనకి ఇంకో అవకాశం ఇవ్వమని తనని కన్విన్స్ చేస్తాడు. దాంతో జూలీ తనకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. ఇదే టైంలో మాథ్యూ డేర్ డెవిల్ సూట్ ని డిజైన్ చేయగలిగే ఏకైక వ్యక్తి అయిన మెల్విన్ ని కలవడంతో తను ఫిస్క్ తనని బెదిరించడంతో బెట్సీకి ఏం జరగకుండా ఉండాలి అని తను ఆ సూట్ ని ఎవరి కోసం డిజైన్ చేశాడో తెలియకపోయినప్పటికీ అది ఒక FBI ఏజెంట్ కోసం అని చెప్తాడు. దాంతో మాథ్యూ అప్పటి వరకు ఫిస్క్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో గ్యాంగ్స్టర్స్ పై రైడ్స్ ని కండక్ట్ చేస్తున్న FBI ఏజెంట్ అయిన రే నదీం ని కలుస్తాడు. డేర్ డెవిల్ కాస్ట్యూమ్ లో న్యూయార్క్ బులెటిన్ పై అటాక్ చేసిన వ్యక్తి FBI లో ఏజెంట్ అని మాథ్యూ నదీంతో చెప్పడంతో దానిపై ఇన్వెస్టిగేట్ చేసిన నదీం కి బెంజమిన్ పాయింట్ డెక్స్టర్ పై అనుమానం వస్తుంది. డెక్స్ ని బ్యూరోలో బిజీగా ఉంచి తన ఇంట్లో ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతాయేమో అని డేర్ డెవిల్ తో కలిసి రే నదీం డెక్స్ ఇంటికి వెళ్తాడు. రాంగ్ ఫుల్ గా తనని సస్పెండ్ చేశారు అని బ్యూరోని సూ చేసి తను జాబ్ లో జాయిన్ అవడానికి అవకాశం ఉన్నప్పటికీ అది జరగడానికి దాదాపు 6 నెలల సమయం పడుతుంది అని తెలుసుకున్న డెక్స్ జూలీతో మాట్లాడడానికి మెసేజ్ చేస్తే తనని ఇంకెప్పుడు కలవడానికి ప్రయత్నించొద్దు అని జూలీ తనని బ్లాక్ చేస్తుంది. దాంతో ఫ్రస్ట్రేట్ అయిన డెక్స్ తన ఇంటికి తిరిగి వెళ్తే తన ఇంట్లోకి ఎవరో బ్రేక్ ఇన్ అయ్యారు అని తెలియడంతో డెక్స్ వాళ్ళపై అటాక్ చేస్తాడు. దాని నుండి డేర్ డెవిల్ రే నదీం తప్పించుకున్నప్పటికీ నదీం కి బుల్లెట్ దిగుతుంది. ఇదే టైంలో ఫిస్క్ ఎందుకు సెలెక్టివ్ గ్రూప్స్ నే అరెస్ట్ అయ్యేలా చేస్తున్నాడో ఫాగీ తెలుసుకుంటాడు. ఫిస్క్ ఇన్ఫార్మెంట్ గా మారి తనకి కాంపిటేటివ్ గ్రూప్స్ అనుకునే వాళ్ళందరినీ అరెస్ట్ అయ్యేలా చేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉండే కరప్ట్ అయిన ఆఫీసర్స్ ని ఇప్పుడు తన హ్యాండ్ ఓవర్ లోకి తెచ్చుకుంటాడు. అదే విషయాన్ని తెలుసుకున్న ఫాగీ కేరన్ తో కలిసి దానిని పబ్లిక్ గా బయట పెడదాం అనుకున్నప్పటికీ కేరన్ కి వేరే ఆలోచన ఉంటుంది.
ఉంటుంది. ఇన్ఫార్మెంట్ గా మారిన ఫిస్క్ ఏదైనా ఫెలనీని కమిట్ చేస్తే తను ఎఫ్బిఐతో కుదుర్చుకున్న డీల్ క్యాన్సిల్ అయి తను తిరిగి జైలుకు వెళ్తాడు అని తెలుసుకున్న కేరన్ ఎలాగైనా ఫిస్క్ ని రెచ్చగొట్టి తనపై అటాక్ చేయించుకోవాలి అనుకుని తనతో ఒక మీటింగ్ ని అరేంజ్ చేయించుకుంటుంది. ఆ మీట్ లో ఫిస్క్ తన ఫాదర్ ని ఎలా చంపాడో కేరన్ కి తెలుసు అని తను చెప్పినప్పటికీ ఫిస్క్ రియాక్ట్ అవ్వడు. ఫిస్క్ మాత్రం, నువ్వు నెల్సన్ అండ్ మర్డాక్ ఫర్మ్ లో అసిస్టెంట్ గా చేసావు కదా, మాథ్యూ మర్డాక్ నైట్ పూట చేసే విజిలాంటీ వర్క్ గురించి నీకు ఎప్పటి నుంచి తెలుసు అని అడగడంతో కేరన్ షాక్ అవుతుంది. దాంతో మాథ్యూనే డేర్ డెవిల్ అని ఫిస్క్ కున్న అనుమానం బలపడుతుంది. చివరి ప్రయత్నంగా కేరన్ ఫిస్క్ ని రెచ్చగొట్టడానికి తనకి బాగా ఇష్టమైన వెస్లీ ఎలా చనిపోయాడో చెప్తుంది. వెస్లీని చంపింది తనే అని చెప్పడంతో ఫిస్క్ కోపంతో తనపై అటాక్ చేసేలోపు కేరన్ ఇలాంటి పని ఏదో చేస్తుంది అని రియలైజ్ అయిన ఫాగీ ఎఫ్బిఐ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడంతో వాళ్ళు వచ్చి కేరన్ ని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతారు. ఫాగీ రావడంతో కేరన్ ఫిస్క్ నుంచి తప్పించుకున్నప్పటికీ తనిప్పుడు ఫిస్క్ కి ఒక టార్గెట్ గా మారాను అని కేరన్ కి తెలుసు కాబట్టి తనని ఫిస్క్ నుండి కాపాడుకోవడానికి మాథ్యూని వెతుక్కుంటూ మ్యాగీ ఉండే చర్చికి వెళ్తుంది. కానీ అక్కడ మాథ్యూ ఉండడు. తన కొడుకు బాగుండాలి అని మ్యాగీ దేవుడికి ప్రార్థన చేస్తుంటే అది విన్న మాథ్యూ ఇన్నాళ్లు తన కన్న తల్లి తనకు దగ్గరలోనే ఉన్నప్పటికీ ఆ విషయాన్ని తనకు తెలియకుండా తను బాగా నమ్మిన మ్యాగీ అండ్ ఫాదర్ లాంగ్టమ్ తనని మోసం చేశారు అని అప్సెట్ అయిన మాథ్యూ చర్చిని వదిలేసి వెళ్ళిపోతాడు. అదే విషయాన్ని కేరన్ తో చెప్పిన మాథ్యూ అక్కడ లేకపోయినప్పటికీ కేరన్ ని అక్కడ దాచి ఉంచడానికి ఒప్పుకుంటుంది. ఇదే టైంలో డెక్స్ అటాక్ నుంచి సర్వైవ్ అయిన రే నదీం ఫిస్క్ డెక్స్ కి హెల్ప్ చేసి న్యూయార్క్ బులెటిన్ పై అటాక్ చేయించాడు అన్న విషయాన్ని తన సుపీరియర్స్ అయిన టామీ హ్యాట్లీ అలాగే సూపర్వైజర్ స్పెషల్ ఏజెంట్ కి ఇన్ఫార్మ్ చేయడానికి నదీం ట్రై చేసినప్పుడు ఫిస్క్ కరప్షన్ ఎఫ్బిఐలో ఎంతవరకు పేరుకుపోయిందో నదీం కి అప్పుడే తెలుస్తుంది. ఫిస్క్ గురించి నదీం చెప్పిన వెంటనే నదీం సుపీరియర్ అయిన హ్యాట్లీ సూపర్వైజర్ ఏజెంట్ ని చంపేస్తుంది. ఫిస్క్ గురించి నదీం చెప్పిన ఏ విషయం కూడా బయట ఎవరికీ తెలియకూడదని, ఫిస్క్ ని తను ప్రొటెక్ట్ చేయాలని, లేకపోతే తన డాటర్ ని చంపేస్తాడు అని హ్యాట్లీ నదీంతో చెప్తుంది. ఫిస్క్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లనే 3 ఏళ్లుగా ఎలాంటి ఎదుగు బొదుగు లేని తన జాబ్ లో ప్రమోషన్ కూడా వచ్చిందని, అలాగే తన ఫ్యామిలీ కూడా సేఫ్ గా ఉండాలి అంటే ఇప్పుడు తను ఫిస్క్ ను ప్రొటెక్ట్ చేయడానికే వర్క్ చేయాలి అని నదీం కి వార్నింగ్ కూడా ఇస్తుంది. మిగతా కరప్ట్ ఏజెంట్స్ ని కలిసిన నదీం ఇప్పుడు ఫిస్క్ ని ఎవరు తన పేరుతో పిలవరని, తనని కింగ్ పిన్ గా పిలుస్తున్నారు అని తెలుసుకుంటాడు. చర్చ్ నుంచి బయటికి వచ్చేసిన మాథ్యూ ఇంకా పూర్తిగా తను డెవిల్ గా మారాలి అని డిసైడ్ అయి ఫిస్క్ ని చంపడానికి పెంట్ హౌస్ కి వెళ్తాడు. అదే టైంలో ఫిస్క్ కి పనిచేస్తున్న ఎఫ్బిఐ ఏజెంట్స్ కేరన్ ఎక్కడుందో తెలుసుకున్నారు అని మాథ్యూకి తెలియడంతో ఫిస్క్ ని చంపడం కంటే కేరన్ ని కాపాడడమే తనకి ముఖ్యం కాబట్టి కేరన్ ఉన్న చర్చికి తిరిగి వెళ్తాడు. కానీ అప్పటికే అక్కడికి చేరుకున్న డేర్ డెవిల్ సూట్ లో ఉన్న పాయింట్ డెక్స్టర్ అక్కడ ఉన్న చాలా మంది జనాల్ని చంపేస్తూ కేరన్ ని కూడా చంపబోతుంటే అడ్డుపడిన ఫాదర్ లాంగ్టమ్ ని చంపేస్తాడు. అదే టైంలో అక్కడికి చేరుకున్న మాథ్యూ పాయింట్ డెక్స్టర్ తో చాలాసేపు ఫైట్ చేసిన తర్వాత డెక్స్ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. చాలా కాలం తర్వాత కేరన్ తో మాట్లాడుతున్న మాథ్యూ ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్ అన్నిటినీ ఆపడానికి ఫిస్క్ ను చంపడం ఒక్కటే మార్గం అని అంటాడు. కానీ కేరన్ అండ్ ఫాగీ చట్టం ద్వారా ఇంకోసారి ముందుకు వెళ్దాం అని మాథ్యూని కన్విన్స్ చేయడంతో ఫిస్క్ కరప్షన్ గురించి బాగా తెలిసిన ఎఫ్బిఐ ఏజెంట్ అయిన రే నదీంతో ఫిస్క్ కి అగేన్స్ట్ గా టెస్టిఫై చేయించడానికి ట్రై చేస్తారు. తన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ కల్పించి ఫిస్క్ కి అగేన్స్ట్ గా కోర్టులో నదీంతో టెస్టిఫై చేయించినప్పటికీ ఫిస్క్ అప్పటికే జ్యూరీని కూడా కొనేసి ఉండడంతో ఫిస్క్ కి అగేన్స్ట్ గా వాళ్ళు చేసిన ఆ ప్రయత్నం కూడా విఫలమవుతుంది. ఇప్పుడు ఫిస్క్ కి ఎలాంటి అడ్డు లేకపోవడంతో విట్నెస్ ప్రొటెక్షన్ లో భాగంగా పరారీలో ఉన్న తన లవర్ అయిన వెనిస్సాని కూడా తన దగ్గరికి తిరిగి రప్పించుకుంటాడు ఫిస్క్. ఫిస్క్ చేసే క్రైమ్ యాక్టివిటీస్ లో ఇంట్రెస్ట్ పెరిగిన వెనిస్సా నదీం బ్రతికుంటే వాళ్ళకి ఎప్పటికైనా డేంజర్ అని తనని చంపేయించమని చెప్తుంది. నదీం ని చంపేయమని డెక్స్ కి చెప్పడంతో తనని చంపడానికి తన దగ్గరికి వెళ్లిన డెక్స్ ని చూసి నదీం పెద్దగా షాక్ అవడు. ఇంక డెక్స్ నదీం ని చంపేస్తాడు. సిటీ మొత్తం తన హ్యాండ్ ఓవర్ లోకి రావడం, ఎఫ్బిఐ వాళ్ళు కూడా తన కోసమే పనిచేయడంతో ఇంక తనకు ఎదురు లేదు అనుకున్న ఫిస్క్ అండ్ వెనిస్సా పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అవుతారు.
ఇప్పుడు ఫిస్క్ కి వారియర్ గా ఉన్న డెక్స్ ని తనకి అగెన్స్ట్ గా మార్చడానికి మాథ్యూ చేసిన ఇన్వెస్టిగేషన్ లో డెక్స్ కి దూరమైన జూలీ నిజానికి డెక్స్ ని ఇగ్నోర్ చేయలేదని, తను డెక్స్ కి హెల్ప్ చేద్దాం అనుకున్నప్పటికీ ఫిస్క్ తనని చంపేయించాడు అని తెలుసుకుంటాడు. అదే విషయాన్ని డెక్స్ కి చెప్పి జూలీ బాడీ ఎక్కడ దొరుకుతుందో కూడా తనకి చెప్తాడు. నిజం తెలుసుకున్న డెక్స్ పగ తీర్చుకోవడానికి మాథ్యూతో కలిసి విల్సన్ ఫిస్క్ పై అటాక్ చేయడానికి తన పెంట్ హౌస్ కి వెళ్తాడు. ఫిస్క్ కి డెక్స్ కి మధ్య జరిగిన ఫైట్ లో ఫిస్క్ డెక్స్ స్పైన్ ని బ్రేక్ చేస్తాడు. ఫిస్క్ కి మాథ్యూకి మధ్య జరిగిన ఫైట్ లో మాథ్యూ ఫిస్క్ పై గెలిచి తనని చంపేద్దాం అనుకున్నప్పటికీ చనిపోవడానికి ముందు రే నదీం ఫిస్క్ క్రైమ్స్ గురించి తను రికార్డ్ చేసిన వీడియోని ఫాగీ అండ్ కేరన్ పబ్లిష్ చేసి ఉంచడంతో మాథ్యూ ఫిస్క్ తో అన్నీ మూసుకుని జైలుకి వెళ్లమని, ఇంకోసారి తనపై గాని తన ఫ్రెండ్స్ పై గాని అటాక్ చేయడానికి ట్రై చేస్తే వెనిస్సానే రే నదీం ని చంపించింది అన్న నిజాన్ని ప్రూవ్ చేసి వెనిస్సా జైలుకు వెళ్లేలా చూస్తాను అని చెప్పడంతో విల్సన్ ఫిస్క్ తానే జైలుకు వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. విల్సన్ ఫిస్క్ ని ఆపి తన సిటీని కాపాడుకోవడంతో మాథ్యూ తన మదర్ అయిన మ్యాగీ, తన ఫ్రెండ్స్ అయిన కేరన్ అండ్ ఫాగీతో రీయూనైట్ అవుతాడు. ఫిస్క్ తో జరిగిన ఫైట్ లో తన స్పైన్ విరిగిపోయిన డెక్స్ పై ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ జరగడంతో తను రివైవ్ అవుతాడు. అల్ట్రాన్ ని ఆపిన తర్వాత యాస్గార్డ్ డిస్ట్రాయ్ అవుతుంది అన్నట్టుగా తనకొచ్చిన విజన్ గురించి, ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి తెలుసుకోవడానికి 9 రెల్మ్స్ లో వెతుకుతున్న థార్ తను చేసే ప్రయత్నంలో భాగంగా ఫైర్ డీమన్ అయిన సర్టర్ దగ్గరికి చేరతాడు. తన క్రౌన్ ఎటర్నల్ ఫ్లేమ్ తో రీయూనైట్ అయిన తర్వాత ఎప్పుడో చెప్పబడిన ప్రాఫెసీని ఫుల్ఫిల్ చేస్తూ తనే యాస్గార్డ్ ని డిస్ట్రాయ్ చేయబోతున్నాను అని సర్టర్ థార్ తో చెప్తూ ఓడిన్ యాస్గార్డ్ లో లేడు అని కూడా చెప్తాడు. దాంతో థార్ సర్టర్ ని ఓడించి తన స్కల్ ని తీసుకుని యాస్గార్డ్ కి వెళ్తాడు. ఓడిన్ ప్లేస్ లో యాస్గార్డ్ లో లోకి ఉన్నాడు అని తెలుసుకున్న థార్ ఓడిన్ ఏమయ్యాడు అని అడిగితే తనెవరో మర్చిపోయేలా ఓడిన్ ని ఒక స్పెల్లో ఉంచి ఎర్త్ మీద వదిలాను అని చెప్పిన లోకిని తీసుకుని థార్ ఓడిన్ ని వెతుక్కుంటూ ఎర్త్ మీదకి వెళ్తాడు. వేరే వరల్డ్స్ నుంచి వచ్చే థ్రెట్స్ ని మానిటర్ చేస్తున్న డాక్టర్ స్ట్రేంజ్ లోకిని అప్డేట్ చేసి థార్ ని తన దగ్గరికి వచ్చేలా చేస్తాడు. ఓడిన్ ని వెతుక్కుంటూనే ఎర్త్ మీదకి వచ్చాం, తను ఎక్కడున్నాడో తెలిస్తే తనని తీసుకుని యాస్గార్డ్ కి వెళ్ళిపోతాం అని థార్ అనడంతో లోకితో సహా థార్ ని ఓడిన్ దగ్గరికి పంపిస్తాడు స్ట్రేంజ్. లోకి స్పెల్ నుంచి బ్రేక్ ఫ్రీ అవడానికి కొంత టైం పట్టినప్పటికీ తను ఎర్త్ మీదే ఉండిపోవాలనుకున్నాను అని, అలాగే తను వెళ్ళిపోవాల్సిన టైం కూడా వచ్చింది అని చెప్తున్న ఓడిన్ రాగ్నరాక్ మొదలవబోతుందని, దాన్ని ఆపాల్సిన బాధ్యత థార్ది అని చెప్తాడు. సట్టర్ ని చంపాను, రాగ్నరాక్ ని ఆపాను అంటున్న థార్ తో ఓడిన్ అది మొదలయ్యేది నీ సిస్టర్ అయిన హెలా వల్ల. మేము 9 రెల్మ్స్ ని కాంకర్ చేయడానికి చేసిన ప్రయత్నంలో అడ్డు అదుపు లేకుండా యుద్ధకాంక్ష తనకి బాగా పెరిగిపోవడంతో బాగా వైలెంట్ గా మారిన నీ సిస్టర్ ని హెల్లో బంధించాను. తను ఇప్పుడు బ్రేక్ ఫ్రీ అయి యాస్గార్డ్ మీద అటాక్ చేయడానికి రాబోతుంది. తను యాస్గార్డ్ లో అడుగు పెట్టిన తర్వాత తన పవర్ పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు తనని ఆపాల్సిన బాధ్యత మీదే అని చెప్తూ ఓడిన్ చనిపోతాడు. ఓడిన్ చనిపోవడంతో హెలాని హెల్లో బంధించడానికి తను యూజ్ చేసిన పవర్ కూడా వెళ్ళిపోవడంతో హెలా హెల్ నుంచి బ్రేక్ ఫ్రీ అవుతుంది. హెలాని ఆపడానికి ప్రయత్నించిన థార్ కి హెలా ఎంత పవర్ఫుల్లో అప్పుడే తెలుస్తుంది. తనకి ఎదురయ్యే వాటన్నిటిని స్మాష్ చేస్తూ థార్ దగ్గరికి తిరిగి వచ్చే తన పవర్ఫుల్ వెపన్ అయిన మ్యోల్నీర్ ని హెలా ఒక టూత్ పిక్ ని విరిచినట్టుగా ముక్కలు చేస్తుంది. దాంతో భయపడిన లోకి యాస్గార్డ్ కి తిరిగి వెళ్ళడానికి బైఫ్రాస్ట్ ని సమ్మన్ చేయడంతో దాంట్లో కూడా వచ్చిన హెలా మొదట లోకిని తర్వాత థార్ ని బైఫ్రాస్ట్ నుంచి నాకౌట్ చేస్తుంది. బైఫ్రాస్ట్ నుంచి ఎగ్జిట్ అయిన వాళ్ళిద్దరూ టైం స్లిప్పేజ్ వలన ఒక వారం గ్యాప్ లో మొదట లోకి తర్వాత థార్ సకార్ అనే డిస్టెంట్ ప్లానెట్ మీదకి చేరతారు. ఆ ప్లానెట్ ని రన్ చేసేది గ్రాండ్ మాస్టర్ అనే వ్యక్తి. లోకి మిస్చీవియస్ కనుక గ్రాండ్ మాస్టర్ ని మాయలో పడేసి హై టేబుల్ లో కూర్చుంటే థార్ ని మాత్రం స్క్రాపర్ 142 అనే ఆమె క్యాప్చర్ చేసి కంటెండర్ గా గ్రాండ్ మాస్టర్ కి అమ్మేస్తుంది. గ్రాండ్ మాస్టర్ వారియర్స్ ని కలెక్ట్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ కోసం ఫైట్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటాడు కాబట్టి తన ఛాంపియన్ తో ఫైట్ చేసి గెలిస్తే థార్ తిరిగి తన హోమ్ ప్లానెట్ అయిన యాస్గార్డ్ కి తిరిగి వెళ్ళొచ్చు అని గ్రాండ్ మాస్టర్ అనడంతో థార్ దానికి ఒప్పుకుంటాడు. మిగతా గ్లాడియేటర్స్ ని కలిసిన థార్ కి క్రోనన్ స్పీషీస్ మెంబర్ అయిన కోర్గ్ తనకి ఫ్రెండ్ గా మారతాడు. ఫైట్ కి ముందు థార్ స్క్రాపర్ నెంబర్ 142 ని కలవడంతో తను కూడా యాస్గార్డియనే అని తెలుసుకుంటాడు. పైగా తన బాడీ పైన వాల్కరీ టాటూని చూడడంతో ఇంతకు ముందు యాస్గార్డ్ లో ఉన్న ఎలీట్ స్క్వాడ్ ఫీమేల్ వారియర్స్ అయిన వాల్కరీలో తను కూడా ఇంతకు ముందు ఒక మెంబర్ లా ఉండేది అని తెలుసుకుంటాడు. దాంతో థార్
యాస్గార్డ్ డిస్ట్రాయ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి తనకి హెల్ప్ చేయమని వాల్కరీని అడుగుతాడు. తను నేనిప్పుడు వాల్కరీని కాదు హెల్ప్ చేయను అని చెప్తుంది. థార్ కి హెయిర్ కట్ చేసి తనని ఫైట్ కి సిద్ధం చేసి బరిలోకి దింపుతారు సకారియన్స్. ఫైట్ లో తన అపోనెంట్ ని చూసిన థార్ కి ఆశ్చర్యంతో కూడిన ఆనందం వేస్తే లోకీకి మాత్రం భయమేస్తుంది. ఎందుకంటే గ్రాండ్ మాస్టర్ ఛాంపియన్ గా థార్ తో ఫైట్ చేయడానికి తన అపోనెంట్ గా బరిలోకి వచ్చిన వ్యక్తి మరెవరో కాదు, ఇన్క్రెడిబుల్ హల్క్. అల్ట్రాన్ ని ఆపిన దాదాపు 2 సంవత్సరాల తర్వాత మైటీ అవెంజర్స్ లో తన వర్క్ ఫ్రెండ్ అయిన ఇన్క్రెడిబుల్ హల్క్ ని కలిసిన థార్ ఎక్సైట్ అయినప్పటికీ తనకి నిరాశే మిగులుతుంది. ఎప్పుడూ కోపంగా ఉండే హల్క్ ఎర్త్ ని వదిలేసి వచ్చిన తరువాత ఆ బ్యాటిల్ గ్రౌండ్ లో ఒక ఛాంపియన్ గా మారిన హల్క్ కి అదే ఒక ప్రపంచంగా మారిపోతుంది. థార్ ఎంత చెప్తున్నా వినకుండా హల్క్ తనపై అటాక్ చేయడంతో వాళ్ళిద్దరికి మధ్య పోటీ మొదలవుతుంది. థార్ కి హల్క్ కి మధ్య పోటీ రసవత్తరంగా సాగుతుంది అనుకున్న టైంలో తన ఛాంపియన్ ని గెలిపించడానికి గ్రాండ్ మాస్టర్ చీట్ చేయడంతో హల్క్ గెలుస్తాడు. పోటీ పూర్తయిన తర్వాత హల్క్ తో మాట్లాడుతున్న థార్ నువ్విక్కడికి ఎలా వచ్చావు అని అడిగితే తను సకార్ మీదకి క్వింజెట్ లో వచ్చాను అని అదెక్కడుందో చూపిస్తాడు. యాస్గార్డ్ ని కాపాడడానికి తనకి హెల్ప్ చేయమని థార్ హల్క్ ని అడిగితే హల్క్ సకార్ ని వదిలి నేను రాను అని అంటాడు. దాంతో థార్ యాస్గార్డ్ మీద ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి హ్యామ్డల్ ని సమ్మన్ చేయడంతో హెలా యాస్గార్డ్ పై అప్పటికే ఏం చేస్తుందో చూపించిన హ్యామ్డల్ తనని అలా వదిలేస్తే 9 రెల్మ్స్ ని కన్స్యూమ్ చేసుకుంటుందని తనని ఆపడానికి థార్ ని వీలైనంత తొందరగా యాస్గార్డ్ కి రమ్మని అడుగుతాడు. తను ఎక్కడున్నానో కూడా తనకు తెలీదు అంటున్న థార్ కి ఆ ప్లానెట్ చుట్టూ డోర్ వేస్ ఉన్నాయని వాటిల్లో పెద్దదాని గుండా బయటికి రమ్మని చెప్తాడు. అదే విషయాన్ని వల్కరీకి చెప్పి హెలాని ఆపడానికి తనకి హెల్ప్ చేయమని థార్ అడిగితే ఓడిన్ చెప్పాడని యాస్గార్డ్ ని కాపాడడానికి హెలాని ఆపడానికి ప్రయత్నించినప్పుడు తన ఫ్రెండ్స్ అందరినీ కోల్పోయిన వాల్కరీ ఇప్పుడు స్క్రాపర్ గా మారి యాస్గార్డ్ కి దూరంగా బ్రతుకుతున్నానని మళ్లీ తిరిగి ఆ ఉచ్చులో అడుగు పెట్టడం తనకి ఇష్టం లేదని చెప్తుంది. తన చుట్టూ ఉన్న వాళ్ళెవరూ తనకి హెల్ప్ చేయడానికి ఒప్పుకోనప్పటికీ థార్ తన ప్రజల్ని కాపాడుకోవడానికి హల్క్ చూపించిన క్వింజెట్ లో సకార్ నుంచి ఎస్కేప్ అవుదాం అనుకుని క్వింజెట్ దగ్గరికి వెళ్తే హల్క్ కూడా తనని ఫాలో అయి క్వింజెట్ ని ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ చేసే టైంలో అల్ట్రాన్ ని ఆపిన తర్వాత హల్క్ క్వింజెట్ లో ఎస్కేప్ అవుతున్నప్పుడు తనని తిరిగి రమ్మని అడుగుతూ నటాషా పంపించిన మెసేజ్ ని థార్ యాక్టివేట్ చేయడంతో దాదాపు 2 సంవత్సరాలుగా హల్క్ గానే ఉన్న బ్యానర్ తిరిగి మళ్లీ బ్యానర్ గా మారతాడు. తన సిస్టర్ అయిన హెలాని ఆపడానికి తనకి హెల్ప్ చేయడానికి తనతో యాస్గార్డ్ కి రమ్మని థార్ బ్యానర్ ని అడిగితే నేను హల్క్ గా మారితే మళ్లీ తిరిగి బ్యానర్ గా మారే అవకాశం ఉండకపోవచ్చు అని బ్యానర్ హెల్ప్ చేయను అన్నప్పటికీ థార్ తనని వదిలేయకుండా తనతో కలిసి ఆ ప్లానెట్ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంటాడు. ఇదే టైంలో తన ఛాంపియన్ తప్పించుకున్నాడు అని తెలుసుకున్న గ్రాండ్ మాస్టర్ తనని వెతకడానికి వాల్కరీ అలియాస్ స్క్రాపర్ 142 అండ్ లోకీని పంపిస్తాడు. వాల్కరీతో ఆర్గ్యూ చేస్తున్న లోకీ వాల్కరీ పాస్ట్ గురించి తెలుసుకోవడంతో తను లోకీని బంధించి థార్ కి హెల్ప్ చేస్తాను అని చెప్పడంతో ఆ ప్లానెట్ చుట్టూ ఉన్న వార్మ్ హోల్స్ లో పెద్దదాని నుంచి ఎస్కేప్ అవుదాం అని అనుకున్నప్పటికీ దాని నుంచి సేఫ్ గా పాస్ అవడానికి కావలసిన పెద్ద షిప్ వాళ్ళకి కావాలి అని వాళ్ళు అనుకుంటే లోకీ తను గ్రాండ్ మాస్టర్ సెక్యూరిటీ సిస్టమ్ యాక్సెస్ కోడ్స్ ని దొంగతనం చేశాడని వాళ్ళకి కావాల్సిన షిప్ ని వాళ్ళకి ఇవ్వడానికి తను హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. వాళ్ళు ఎస్కేప్ అవడానికి ముందు మిగతా గ్లాడియేటర్స్ తో రెవల్యూషన్ ని స్టార్ట్ చేయించి లోకీ తనని మోసం చేయబోతున్నాడు అని అలర్ట్ గా ఉన్న థార్ లోకీని అక్కడే వదిలేసి తను ప్లాన్ చేసుకున్నట్టుగానే వాల్కరీ బ్యానర్ తో కలిసి సకార్ నుంచి ఎస్కేప్ అవుతాడు. కార్గ్ మిగతా గ్లాడియేటర్స్ తో కలిసి అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళకి పరిచయమైన లోకీ వాళ్ళందరికీ లీడర్ గా మారతాడు. థార్ సకార్ కి చేరుకుని అక్కడి నుంచి తను ఎస్కేప్ అవడానికి స్ట్రగుల్ అవుతున్న టైంలోనే యాస్గార్డ్ కి చేరుకున్న హెలా తనకి ఎదురు తిరిగిన వారియర్స్ అందరినీ చంపేసి హ్యామ్డాల్ ప్లేస్ లో ఉన్న స్కర్జ్ ని తన ఎగ్జిక్యూషనర్ గా మార్చుకుని ఓడిన్ చేత చంపబడిన తన సైన్యాన్ని అలాగే తన పెట్టైన ఫెన్రిస్ ని కూడా ఎటర్నల్ ఫ్లేమ్ తో తిరిగి బ్రతికిస్తుంది. ఇంక తను 9 రెల్మ్స్ ని కాంకర్ చేయాలి అనుకుని తన సైన్యంతో బయలుదేరినప్పుడు యాస్గార్డ్ నుంచి 9 రెల్మ్స్ ని కనెక్ట్ చేసే బైఫ్రాస్ట్ ని సమ్మన్ చేసే సాడ్ ని హ్యామ్డాల్ అప్పటికే దాచి ఉంచడంతో హెలా ఆ సాడ్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇదే టైంలో వాల్కరీ అండ్ బ్యానర్ తో అక్కడికి చేరుకున్న థార్ తను హెలాని ఆపడానికి ప్రయత్నిస్తానని వాల్కరీతో యాస్గార్డ్ ప్రజల్ని కాపాడమని చెప్పి తను హెలాతో ఫైట్ చేయడానికి వెళ్తాడు. యాస్గార్డ్ ప్రజల్ని కాపాడడానికి తనకి ఇష్టం లేకపోయినప్పటికీ బ్యానర్ హల్క్ లా మారి ఫెన్రిస్ తో ఫైట్ చేస్తూ ఉంటే హెలా సైన్యంతో వాల్కరీ అండ్ హ్యామ్డైల్ ఫైట్ చేస్తూ ఉంటారు.
సకార్ నుంచి ఎస్కేప్ అవుదాం అనుకున్న గ్లాడియేటర్స్ అందరితో కలిసి లోకి కూడా అక్కడికి రావడంతో వీళ్ళకి మరింత హెల్ప్ దొరుకుతుంది. థార్ కి హెలాకి మధ్య జరిగిన ఫైట్ లో థార్ ని ఓవర్ పవర్ చేస్తూ హెలా థార్ కన్ను పోయేలా చేస్తుంది. తను అనుకున్న పని సాధించడానికి తన ప్రజల్ని కూడా చంపడానికి సిద్ధపడుతున్న హెలా చేతిలో ఓడిపోతున్న థార్ తనని ఆపడం ఎలాగో తెలుసుకోవడానికి తన విజన్ లో ఓడిన్తో మాట్లాడుతూ తన దగ్గర హ్యామర్ కూడా లేదు, తను ఓడినంత స్ట్రాంగ్ కూడా కాదు అని థార్ అంటే, నువ్వు గాడ్ ఆఫ్ థండర్వి, నీ స్ట్రెంగ్త్ ని ఫోకస్డ్ గా వాడుకోవడానికే ఆ హ్యామర్ నీ దగ్గరుంది తప్ప నీకున్న పవర్స్ కి అది సోర్స్ కాదు, నువ్వు నిజానికి నాకంటే స్ట్రాంగ్ అని ఓడిన్ చెప్తాడు. దాంతో తనలో ఉన్న ట్రూ పవర్ ని నిద్రలేపి థార్ హెలాపై తన సైన్యంపై అటాక్ చేస్తాడు. లోకి తీసుకువచ్చిన షిప్ లో హ్యామ్డెల్ ఆస్గార్డ్ ప్రజలందరినీ ఎవాక్యుయేట్ చేయించడానికి ట్రై చేస్తుంటే హెలాకి ఎగ్జిక్యూషనర్ గా మారి తప్పు చేశాను అనుకుంటున్న స్కర్జ్ కూడా వాళ్లతో కలిసి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. థార్, వాల్కరీ ఇంకా హల్క్ హెలా సైన్యం మొత్తాన్ని న్యూట్రలైజ్ చేసినప్పటికీ హెలా మాత్రం వాళ్ళతో ఫైట్ చేస్తూనే ఉంటుంది. ఇంకా హెలాతో పోరాడి తను గెలవలేను అనుకున్న థార్ సాటర్ చెప్పినట్టుగా ప్రాఫెసీని ఫుల్ఫిల్ చేసేలా లోకిని చేయమని అడుగుతాడు. షిప్ లో ఎస్కేప్ అవుతున్న ఆస్గార్డ్ ప్రజలపై దాడి చేస్తున్న హెలా సైన్యం నుంచి వాళ్ళని కాపాడడానికి స్కర్జ్ తనని తాను సాక్రిఫైస్ చేసుకుంటాడు. సర్టర్ స్కల్ ని ఎటర్నల్ ఫ్లేమ్ తో రీబోర్న్ చేయించడానికి ఓడిన్ వాల్ట్ కు వెళ్లిన లోకి సర్టర్ ని రీబోర్న్ చేయించినప్పటికీ అక్కడే ఉన్న టెస్రాక్ట్ ని తీసుకుంటాడు. తన ప్రాఫెసీని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మళ్లీ పుట్టిన సర్టర్ ఆస్గార్డ్ తో సహా హెలాని కూడా డిస్ట్రాయ్ చేస్తాడు. తన ప్రజల్ని కాపాడుకోవడానికి తన ప్లానెట్ నే సాక్రిఫైస్ చేసిన థార్ మిగతా వాళ్ళందరితో కలిసి రెఫ్యూజీ షిప్ లో అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. తన ప్లానెట్ డిస్ట్రాయ్ అయిపోవడం చూసిన థార్ తన ప్రజల్ని తీసుకుని ఆ షిప్ లో ఎర్త్ కి పయనం అవుతాడు. ఇంక తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. వీలైనంత త్వరలో నెక్స్ట్ పార్ట్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.